మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 10 ఐ క్యాంపులు పెట్టి 2,000 మందికి కంటి ఆపరేషన్ చేపించిన ఫ్రీగా. నా లక్ష్యం ఏంటంటే మునుగోడు నియోజకవర్గంలో 50 ఏళ్ళు పైబడిన పెద్ద మనుషులు పేదోళ్ళందరికీ 2 కళ్ళు కనబడాలి. ఒక పూట ఆకలైనా అన్నం ఉండొచ్చు, కానీ కళ్ళు లేకపోతే మాత్రం మరీ వృద్ధాప్యంలో కళ్ళు లేకుంటే పేదోళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి మా అమ్మ పేరు మీద ఈ కంటి ఆసుపత్రి పెడుతున్నాం ఫ్రీగా కొన్ని రోజుల తర్వాత. మీకు ఎల్వి ప్రసాద్ ఆ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పెద్దది. ఆ ఇన్స్టిట్యూట్ తో మాట్లాడినా మన నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ కట్టిస్తున్నారు ఫ్రీగా. మా అమ్మ పేరు నేను బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పినా వాళ్ళు నడుపుతామని చెప్పి ఇక క్యాంప్ కూడా అవసరం లేదు. ఇక తరతరాలు ఇంకా 100 ఏళ్ళు అయినా సరే ఈ ప్రాంత ప్రజలు ఎవరు పోయినా సరే కంటి సమస్యలకు ఫ్రీగా డబ్బులు ₹1 లేకుండా సర్జరీ చేస్తామని చెప్పారు. అందుకనే మీ అందరికి బాలమ్మ మీ అందరికి కూడా అది మంచి కార్యక్రమం. అది నిరంతరంగా కొనసాగుతుంది. ఒక నెల రోజులు 2 నెలలు కాదు, ఇప్పుడు 10 నెలలే మొదలుపెట్టి నెలకోసారి పెడుతున్నాం. ఈ డిసెంబర్ మంత్ లో ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయని బంద్ చేసినాము. మన జనవరి మంత్ లో మళ్ళీ పెడతాం. నెలకొకసారి పెడుతూనే ఉంటాం. అయిపోయినాక మాట్లాడుతున్నాం. మీ అందరికి కూడా చెప్తున్నా, ఒక నిమిషం, అందరు కూడా చెప్తున్నా, నాకంటే ముందు అభ్యర్థి మాట్లాడిండా మధురాజు మాట్లాడిండు. వాళ్ళు మాట్లాడింది నేను రిపీట్ చేయ, మళ్ళీ చెప్పిందే చెప్పడం అవసరం లేదు. ఈ ఎండలో మేము కాలం వస్తున్నాం, మీ అందరు నిలబడ్డరు. నేను ఒక్క మాట చెప్తున్నా, మస్తాన్ బాబు యాదవ్ గురించి మీ ఊరు బిడ్డ ఈయన చూసిర్రు. ఇప్పుడు అభ్యర్థిని ఆ దొంగను చూసిర్రు, భూమిని కబ్జా చేసిన దొంగను చూసిర్రు. ఈయనకెట్ల పేరుంది ఊళ్ళో, ఆయనకెట్ల పేరుంది, ఆయన పైసల బలి పెట్లుంది, భూములు దొంగతనం చేసి ఎన్ని కోట్లు సంపాదించిండు. ఇక పైసలు మూటలు తీసుకొని వస్తాడు. మరి ఆయన కోటేస్తారా? నిజాయితీగా పనిచేస్తాను ఒక పేదోడు వస్తున్నా ఈయన కోటేసి గెలిపిస్తారా? ఇక మీరు చెప్పండి, మల్కాపురం ఊరులు ఎవరు కోటేస్తారు? మీకు నిజాయితీగా మీ కుటుంబ సభ్యుల్లాగా 5 ఏళ్ళు మీకు ఆపదొచ్చినా సాపదొచ్చినా మీకోసం కష్టపడి వస్తున్న మస్తాన్ బాబు కోటేస్తారా? భూములు కబ్జా చేసి కోట్ల రూపాయలు సంపాదించి పైసలకు ఇస్తామని చెప్పి తాగిపిస్తామని తినిపిస్తామని చెప్పి మీకు ఆయన వస్తాడు. మరి 5 ఏళ్ళు సేవ చేసేవాడు కావాలన్నా? ఎటువంటి వాడు కావాలా మీకు? అందరు చెప్పరు, ఎటువంటి వాడు కావాలి? మంచోడు కావాలన్నా వద్దా? 5 ఏళ్ళు నిజాయితీగా పనిచేసే పేదోడు కావాలన్నా వద్దా? ఒకసారి చేయలేక అందరూ లేవట్టు, అందరూ నిజాయితీకే మా ఓటు, అభివృద్ధికే మా ఓటు, మంచోడికే మన ఓటు. నేను ఒక్కడే మాట చెప్తా, కొన్ని వందలు అన్ని ఊళ్ళు తిరుగుతున్నాయి కదా, అందరూ పైసలు ఇస్తుండ్రు. అందరూ మంచోడు ఇస్తుండు, చెడ్డోడు ఇస్తుండు. మరి ఓటు కోటేయాలి, పైసలు ఆయన దగ్గర కూడా తీసుకోవాలి. వద్దరొద్దు, ఎందుకంటే అది దొంగ సొమ్ము, దోచుకున్న సొమ్ము తీసుకోవాలి. ఎందుకంటే ఓట్లు ఏమంటుండు? అధికారం ఉందా? వాళ్ళకి ఎమ్మెల్యే ఉందా? వాళ్ళకి ఎంపీ ఉందా? వాళ్ళ ప్రభుత్వం ఉందా? ఎందుకేయాలి మరి ఓటు? ఎందుకేయాలి? పైసలు సంపాదించుకోవడానికా? భూములు కబ్జా చేస్తానుకా? ఎందుకేయాలి? ఆయనకు ఏదో పని చేస్తారా? మీ పోలీస్ స్టేషన్ పోతారు, మీ డెవలప్మెంట్, మీ రోడ్లు, మురికి కాలువలు, కరెంటు, మంచినీళ్ళు, మీ ఉద్యోగం ఏదైనా పని కావాలంటే మీరు ఓటేసి గెలిపించడానికి ఆయన పని చేయగలుగుతాడా? గవర్నమెంట్ ఉందా? ఏమంటాడు ఆయనే? పని చేయమంటే ఏ పని నా తోడు కాదంటాడు. మరి ఓటేసి గెలిపించిన మీరు గట్టిగా అడిగిన అనుకో, పుణ్యానికి వేసినావా, పైసలు తీసుకొని వేసినావు అంటాడు. అప్పుడు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? సప్పుడే బాలమ్మా ఏం చెప్తారు? పైసలు తీసుకొని వేసి పుణ్యానికి వేసినారు. మేమేమంటున్నాం? మా ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన కూడా ఎమ్మెల్యే ఏ కూసుకుంటూ ఎక్కడో ఒక చెట్టు అనుకున్నాడు. ఏడు కూసుకుంటా ఆ కూసుకుంటా బాసే పాముల పండు కాదిరిగి కేసీఆర్ ఆడుండు. కేసీఆర్ కూడా నన్ను అధర్మంగా ఓడగొచ్చిండా లేదా? నేను ఉప ఎన్నికలకు పోతే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకొని
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేసి మోసం చేసి మన మున్గోడుకు అన్యాయం చేస్తే రాజీనామా చేసి కొట్లాడితే 100 మంది ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఊరుకో ఎమ్మెల్యేని మంత్రిని పెట్టి అధికార దుర్వినియోగం చేసి ఊడగొట్టలేదు నన్ను. నా ఉసురు తాగిందా లేదా? నా కుటుంబం ఉసురు తాగిపోయినా మరి అప్పుడు మా ఎన్నికలప్పుడేమో మీకేమో పైసలు వచ్చాయి, పైసలు వచ్చినాయా రాలేదా? ఇంటికైనా వచ్చినాయి, పైసలు వచ్చినాయి. నాకేమో నా పదవి పోయింది. మళ్ళీ నాతో పెట్టుకుంటే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్? ఎక్కడ పెట్టుకున్నా? కేసీఆర్ ని గడ్డ దింపేందుకు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ లకు కొత్త దెబ్బకు పోయి ముసలి పడ్డాడు, నడువులు ఇరిగి పడ్డాడు. ఉంటుందా కేసీ? ఇప్పుడు నిరంజన్ సంగతి వదిలిపెట్టు. అసలు కేసీఆర్ కుటుంబం ఏదో ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా తెలంగాణలో? బిడ్డ వచ్చి బయటకు వచ్చి చెప్తుంది, బిడ్డ చెప్తుంది 10 ఏళ్లలో మా బీఆర్ఎస్ దోసుకుని అని చెప్పి బిడ్డనే చెప్తుంది. చెప్తారా బిడ్డ? ఇప్పుడు కొడుకో దిక్కు పోయిండు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు, ముసలి మంచానికి కొట్టాడు. యాడున్నది బీఆర్ఎస్ పార్టీ? కూర్చుకుంటలేవు నాతో కాదని చెప్పి చేతులు ఎత్తేసిండు. ఈ రాజగోపాల్ ఎడుతో నేను కొట్లాడలేను, నా వల్ల కాదు అంటారు. వాళ్ళు ఇంటనే అంటారు, నువ్వు గెలవ ఇంక 100 సార్లు పొడి చేసినా గెలవని చెప్తున్నారు. గెలుస్తారా? కూర్చుంటే గెలుస్తారా? కూర్చుకుంటే మరి ఉన్నోళ్ళు భూ కబ్జాదారులు, నా ఎమ్మడి ఉన్నోళ్ళు మస్తాను, పబ్బరాజు, ప్రభాకరు. ఒక్క రూపాయి తిన్నట్టు ఎక్కడ చూపిస్తారా? ఈ 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా